ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో గురించి మాట్లాడతాను. సూర్య గారు వచ్చారు కాబట్టి జనాలు వస్తారు. వాళ్ళ తమ్ముడు వచ్చాడు కాబట్టి వస్తారు. కమల్ హాసన్ మాట్లాడుతున్నాడు, జగన్నాథ చక్రాలు కదులుతున్నాయి. ఏమన్నా సినిమాలో లాస్ అయ్యారా? ఈ సినిమా డబ్బులు ఏమన్నా కావాలా? కమల్ హాసన్ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. కమల్ హాసన్ కూడా ఏపీ గురించి మాట్లాడుతున్నారు. నీ సినిమాలు ఆదరించిందే ఏపీ. మీకెందుకు సార్ రాజకీయాలు? దమ్ముంటే పొడి చేయి, దమ్ముంటే పొడి చేయి. ఒక్క సీటు కూడా గెలవరు మీరు. తమిళ రాజకీయాల్లో పారిపోయే మనుషులు మీరు. క్యారెక్టర్ లేదు మీకు. మీరేంది అక్కడి నుంచి మాట్లాడేది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దయచేసి వాళ్ళకు వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. చూసారు కదా వీడియోని. సో ఆ వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యక్తి ఎవరంటే మన టీవీ5 ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న సాంబశివరావు. ఆయన ఏమంటున్నాడంటే ఆక్రోశంగా ఆవేదనతోటి ఎవరైతే తమిళ హీరోస్ ఉన్నారో సూర్య, కార్తీక్, కమల్ హాసన్ గురించి పాపం ఆయన ఆవేశాన్ని వెలగక్కుతున్నాడు. ఎందుకని ఆయన ఆవేశం అంటే పాపము ఆయనకి ఎందుకో కానీ ఆయన పనిచేస్తే టీవీ5 అయినా సరే ఆయన మనసంతా ఎప్పుడు చూసినా టీడీపీతో అంటిపెట్టుకున్నది. సో ఆయన బాడీలో ప్రవహిస్తుందో మరి ఎర్రటి రక్తం లేదా పసుపు రక్తం నాకు తెలియదు, కానీ పాపం ఆయన బాధ ఏంటంటే ఎవరైతే ఆయన మెన్షన్ చేసిన ముగ్గురు హీరోస్ ఉన్నారో సూర్య, కార్తీక్, కమల్ హాసన్, వాళ్ళు ముగ్గురు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి పొగిడారు లేదా జగన్మోహన్ రెడ్డి కలిశారని ఒక ఆక్రోశంతో మాట్లాడే సందర్భం. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి చెన్నై వెళ్ళాడు, వాళ్ళ కజిన్ సన్ మ్యారేజ్కి వెళ్ళాడు. సో అక్కడ సూర్య, కార్తీక్ కలిశారు. కలిసినందుకు పాపం ఆయనకి ఏదో కోపం వచ్చినట్టు అందుకే తిడుతున్నాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కమల్ హాసన్ డిఎంకే పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. సో ఆ రాజ్యసభలో ఆయన ఫస్ట్ స్పీచ్ ఇస్తూ ఏదైతే శ్రీశ్రీ మన కవి శ్రీశ్రీ రాసిన కవిత ఏదైతుందో ఆ కవితని అక్కడ కోట్ చేశాడు. అదేంటంటే వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని చెప్పేసి దాన్ని ఆ రాజ్యసభలో ప్రసంగించాడు. సో అయితే పాపము ఈ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ కదా ఆయన, పాపం అత్యంత అపరమైన మేధావి కదా, ఈయనకు ఆ రకంగా అర్థమైంది అనుకుంటా. ఎక్కడో తమిళనాడు సంబంధించిన కమల్ హాసన్ ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇతను అన్వయించుకొని అతనే ఫీల్ అయ్యి సో కమల్ హాసన్ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాడు అని చెప్పేసి ఇతను కోపం వచ్చి ఆయన కూడా తిడుతున్నాడు. నేను చెప్పాలంటే ఇది చదువురాని ఈ అర్ధజ్ఞానం లేకపోతే ఏవో కానీ వాళ్ళు ముగ్గురు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి ఏ సంబంధం లేదు. నేను చెప్పాలంటే వాళ్ళ సవాల్ ఇస్తుంటే మీకు దమ్ముంటే రండి ఆంధ్రాలో పోటీ చేయండి, ఒక్క సీటు గెలిస్తే ఒప్పుకుంటా అంటున్నాడు. మరి వాళ్ళు ఎందుకు రావడం? ఏనే పోటీ చేసి కదా, పోయి ఎక్కడో చోట ఎమ్మెల్యే సీట్ తీసుకొని పోటీ చేసి గెలవచ్చు కదా అంత దమ్ముంటే. ఇంకా లాస్ట్లో ఏమంటాడంటే వీళ్ళకి ఏముందండి క్యారెక్టర్ అంటున్నాడు. సో ఇతనికి ఏముంది క్యారెక్టర్? ఇతను చేసేది జర్నలిజం పని. ఇతను వృత్తి ఏంటి? జర్నలిజం. ఈయన ఏం చేస్తాడు? అదే టీవీ5 ఛానల్లో కూర్చొని ఏదో ఒక డిబేట్ పెట్టుకొని ఎవరెవరినో పిలుచుకొని ఉదయం నుంచి రాత్రి దాకా ఆ ఛానల్లో కూర్చొని ఆ టీడీపీకి సంబంధించి ఆ టీడీపీ పార్టీకి సంబంధించి భయం చేస్తూనే ఉంటాడు. మరి తనకి ఎక్కడిది క్యారెక్టర్ చెప్పు? బేసిక్గా జర్నలిజం అనేవాడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా ఒక న్యూట్రల్ వేలో ఏది రైటు ఏది తప్పు అని చెప్పే వ్యక్తి ఒక జర్నలిస్ట్ అంటారు. మరి ఇతను ఏం చేస్తున్నాడు? ఇతనికి ఎక్కడిది క్యారెక్టర్? అలా ఉంటాయి మన వాళ్ళ పాలిటిక్స్, మన వాళ్ళు వేసే జర్నలిజం అది.